నమస్తే, నేను నళిని. వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా? ఆ మాత్రం ఎలర్ట్గా ఉండకపోతే మొదటికే మోసం వస్తుందని గులాబీ అధిష్టానం భావిస్తోందా? కాంగ్రెస్ నుంచి వచ్చే ఆరోపణలు, విమర్శల్ని ఎలా కౌంటర్ చేయాలో క్లారిటీ వచ్చేసిందా? ఇంతకీ కొత్తగా వచ్చిన మార్పు ఏంటి? పార్టీ కొత్త వ్యూహం ఎలా ఉంది? రాజకీయాల్లో పరస్పర విమర్శలు కామన్. పార్టీల మధ్య ఆరోపణలు, విమర్శల పర్వం ముదిరి అప్పుడప్పుడు సొంత పార్టీ వాళ్ళనే టార్గెట్ చేసే ట్రెండ్ కూడా ఉంది. ఎవరిని వేలెత్తి చూపినా అది రాజకీయంగా ఉన్నంత వరకు ఓకే, కానీ ఇంకాస్త దిగి వ్యక్తిగతం దాకా వచ్చినప్పుడే సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఇలాంటి వాతావరణమే పెరిగి ఇబ్బందులు తలెత్తుతున్నాయట. తాజాగా బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఈ తరహా ఆరోపణలనే గులాబీ దళం సీరియస్ గా తీసుకుంటోందట. హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో వర్షాలు కురవకుండా ఉండడం కోసం మాజీ మంత్రి అలా చేయిస్తున్నారన్నది ఆరోపణల సారాంశం. అలాంటి మాటల్ని కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు వీళ్ళు అన్నారంటే వేరే, కానీ ఏకంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ నోటి నుంచి కూడా ఈ తరహా వ్యాఖ్యలు రావడాన్ని బీఆర్ఎస్ చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే తన మీద నిరాధారమైన ఆరోపణలు చేసి తన పరువుకు నష్టం కలిగించారంటూ కాంగ్రెస్ నేతల మీద లీగల్ యాక్షన్కు సిద్ధమయ్యారు హరీష్ రావు. ఆరోపణలు చేసిన నాయకులకు లీగల్ నోటీసులు పంపించారు ఆయన. వెంటనే తనకు క్షమాపణలు చెప్పాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ నోటీసులో చెప్పారు హరీష్ రావు. ఇలా ఎందుకంటే అధికార పార్టీని కట్టడి చేయడం, అనవసరమైన రాజకీయ రచ్చను తిప్పికొట్టడానికి లీగల్ నోటీసులే రక్ష అని భావిస్తున్నామంటున్నారు బీఆర్ఎస్ వర్గాలు. గతంలో అప్పటి వరకు ప్రభుత్వంలో ఉండి ప్రతిపక్షంలోకి వచ్చిన కొత్తల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఏకంగా ఓ మంత్రికే లీగల్ నోటీసులు పంపించారు. తన మీద నిరాధార ఆరోపణలు చేశారంటూ మంత్రి కొండా సురేఖకు నోటీసులు ఇచ్చారు కేటీఆర్. ఆ కేసు ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది. తర్వాత కూడా 1-2 సందర్భాల్లో తమ మీద ప్రత్యర్థులు చేసిన ఆరోపణలకు లీగల్ నోటీసులు పంపించారు బీఆర్ఎస్ లీడర్స్. ఇక తాజాగా క్షుద్ర పూజల ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపించి క్షమాపణలు డిమాండ్ చేస్తున్నారు హరీష్ రావు. ఇక నుంచి ఎవరైనా సరే ఈ రకంగా పార్టీ మీద, నేతల మీద వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తే రియాక్షన్ ఇలాగే ఉంటుందని చెబుతున్నారు బీఆర్ఎస్ లీడర్స్. గతంలో పొలిటికల్ గా ఇలాంటి పర్సనల్ డ్యామేజ్ స్టేట్మెంట్స్ ఉండేవి కావని, ఇప్పుడు మాత్రం అవే ఎక్కువైపోయాయని అంటున్నారు నేతలు. అలాగే ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం కాబట్టి ఆరోపణలకి తాము సమాధానం చెప్పేలోపే లక్షల మందికి చేరిపోతోందని, దానివల్ల తమ ప్రతిష్ట దెబ్బతింటోందని కూడా అంటున్నారు. అందుకే అలాంటి వాటికి ముందే చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే ఇలా లీగల్ రూట్ ని ఎంచుకున్నామని, ఆధారాలు లేకుండా చేస్తున్న విమర్శలు, ఆరోపణల్ని ఇక మీదట లాతోనే కొడతామని అంటున్నారు కారు పార్టీ నాయకులు. వచ్చిన మాటకు వచ్చినట్టు నోటీసులు పంపిస్తే నిరాధార ఆరోపణల ఉధృతి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఇన్నాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి విమర్శిస్తే మరో ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం, మాటకు మాట జవాబు చెప్పడం లాంటివి చేశామని, ఇక నుంచి మరో లెక్క అన్నట్టుగా ఉంటుందని చెబుతున్నాయి గులాబీ వర్గాలు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ప్రతిపక్షంలోకి వచ్చిన తమపై ఇలాంటి ఆరోపణలు వస్తాయని ముందుగానే ఊహించామని, అందుకోసమే లీగల్ టీంను కూడా సిద్ధం చేసుకున్నామని అంటున్నారు. ఎన్నికలకు ఇంకో 2.5 ఏళ్లు ఉన్నందున అధికార పార్టీ తమపై విమర్శల డోసు పెంచుతోందని అంచనా వేస్తోంది బీఆర్ఎస్. ఇలా లీగల్ నోటీసులతో గట్టిగా కౌంటర్ ఇస్తేనే అధికార పక్షం దూకుడు తగ్గుతుందని భావిస్తున్నారట. మొత్తం మీద మీరు నోటితో కొట్టాలని చూస్తే మేము నోటీస్తో కొడతామంటూ కాంగ్రెస్ ని హెచ్చరిస్తున్నారు కారు పార్టీ లీడర్స్.